ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, మహోన్నతుడ యేసయ్య వందనములు స్తోత్రములు. ఈ ఉదయకాలమందు ఈ దినము సత్య సువార్తను ప్రకటించుటకు దేవా నీవిచ్చిన ఈ యొక్క అవకాశమును నాయన మేము మాట్లాడుతుండగా నీవు నాలో ఉండి ఈ సత్యవాక్యమును బయలుపరచమని సదాకాలము తోడుగా ఉండి నాయన మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య నీవు నాతో నాలో మాట్లాడుతున్న దేవుడు వినుచున్న వారందరూ కూడా రక్షణ పొందే భాగ్యం దయచేయి. ప్రతి ఒక్కరిలో కదలికను దయచేయమని సదాకాలం తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ. ప్రభు అయిన యేసునకు దావీదు సింహాసనము ఇయ్యబడి ఉన్నది. పాత నిబంధన కాలమందు దావీదు సింహాసనమునకు దేవుని సింహాసనము అని పేరు. అలాగా మొదటి దిన వృత్తాంతములు 29, 23 వచనాల్లో అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. అలాగా 2వ దిన వృత్తాంతములు 9వ అధ్యాయము 8వ వచనములో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడివై ఉండినట్లు నీ యందు అనుగ్రహము చూపించునందున నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. 1వ దిన వృత్తాంతము 28వ అధ్యాయము 5వ వచనము యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు చెప్పాడు. ఇది భూ సంబంధమైనది సిద్ధపరచి క్రీస్తు యేసును ఆత్మ సంబంధమైన దానిని అనగా దావీదు సింహాసనము నిత్యము స్థిరపరచమని చెప్పిన మాట నెరవేర్చను. ప్రభు అయిన యేసు క్రీస్తును ఆత్మ సంబంధమైన దాని మీద కూర్చుండబెట్టాను. 2వ సమూయేలు 7వ అధ్యాయము 16వ వచనములో నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. 2వ సమూయేలు 7వ అధ్యాయము 13వ వచనములో అతడు నా నామ గణపరచుకొనుటకు ఒక మందిరము కట్టించుచు అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరచదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండను. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 35వ వచనములో అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము దావీదు సూర్యుడు ఉన్నంత కాలము సన్నిధి ఉండునని చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచునని కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 37వ వచనములో నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని, దావీదుతో నేను అబద్ధమాడను. మొదటి రాజులు 9వ అధ్యాయం 5వ వచనములో నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదుకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును స్థిరకాలమందున వరకు స్థిరపరచదు. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనములో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదును సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆ రాజ్యము అంతము లేనిదై ఉండును. దానియేలు గ్రంథము
రెండవ అధ్యాయము 44వ వచనములో, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాని మరెవరికి చెందదు. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనము నుండి 33వ వచనం వరకు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. దావీదు సింహాసనమును ఆత్మ సంబంధమైన న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు సర్వకాలము దావీదు సింహాసనము నియమించను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములు, సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించను. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. యెషయా గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనములో, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనములు, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి శిబిరును పుట్టించను. అతడు రాజై పరిపాలన చేయును. అతని వివేకముగా నడుచుకొనుచు రాజ్య కార్యములను జరిగించుచు భూమి మీద నీతి న్యాయములను జరిగించుచు శారీరక మాట్లాడేదా నడుచుకొనుచు రాజ్య కార్యము జరిగించను. భూమి మీద నీతి న్యాయములను జరిగించను. శారీరకంగా భూమి మీద ఉండి ఆత్మీయంగా ఏలునని అర్థం. కీర్తన 72వ అధ్యాయము 2వ వచనములో, ఆత్మ సంబంధమైన స్వాస్థ్యకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చు వరకు ఆ సింహాసనము మీద దేవుడు ఎవరిని కూర్చునివ్వలేదు. యెహెజ్కేలు 21వ అధ్యాయం 27వ వచనములో, దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అది నిలవదు. అప్పుడు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, కీర్తనల గ్రంథము 89 4వ వచనములో, జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనము. దేవునికి స్తోత్రము. ఈ యొక్క సత్యవాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు కూడా, మరి ప్రతి ఒక్కరు దేశము విదేశాలన్నీ కూడా ఈ యొక్క మరి బైబిల్ వాక్యాన్ని వివరించుటకు తెలియచేయుటకు దేవుడు మనకిచ్చున్నాడు. కనుక వింటున్న వారందరూ కూడా రక్షణ లేని వారు, రక్షణ కలిగిన వారు, మరియు మరియు మంచి సేవకులైనటువంటి వారు కూడా ప్రోత్సహించాలని మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యమును ముగించుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.